హాయ్ అండి అందరికీ. నేను మీ జెస్సీ గోయి. చూసారా, ఇందుట్లో ఉన్నది కనకాంబరాలండి. ఒక్క చెట్టు పువ్వులే ఇవి. కనకాంబరాలను మల్లెపూలు ఇంతకుముందు మీకు ఒక వీడియో చూపించాను కదా మల్లెపూలది. ఆ మల్లెపూల చెట్టు ప్లస్ ఈ కనకాంబరం ఒక్క చెట్టు పువ్వులండి. దీంతోపాటు ఏమేమి వేసామంటే మల్లెపూలకి కాడేసాము, అంటే గ్రీన్ కలర్ కాడ వస్తుంది కదా, ఆ కాడ పెట్టి ఆకులతో వేసాము. ఇది మాత్రం తులసి మాల, అంటే కనకాంబరాలు ప్లస్ తులసాకండి. అయితే చాలామంది దేవుళ్ళకి ఇట్లా కట్టేస్తారో ఏమో తెలియదు, కానీ మేమైతే ఇలా కొన్ని పూలు వచ్చినప్పుడు ఇలా తులసాకులు వేసి కట్టుకుంటే మాల చాలా బాగుంటుందండి. చూసారా, మాల ఎలా టై చేయాలో కూడా సింపుల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇలా నేర్చుకోండి. చూసారా ముడి ఎలా వేస్తున్నారో. ముడి వేసిన తర్వాత మీకు మాల ఎలా ఉన్నదో కూడా చూపిస్తామండి. చూసారా, అటు రెండు ఇటు రెండు, అంటే అటు పక్కన ఇటు పక్కన రెండు రెండు పెట్టేసి అల్లిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఇదండి మాల. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్